సంక్షేమ పథకాలు, అభివృద్ధి పొలాలు ప్రజలకు మరింత చేరువయ్యేందుకే ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట శుక్రవారం రోజున ఉస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో 10 అంశాలు 99 రోజుల కార్యక్రమ ర్యాలీని మల్లిచెట్టు చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ప్రజల ముందుకు వస్తుందని, ఇందుకోసం 99 రోజుల పాటు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి కొమరయ్య అన్నారు. ఈ 99 రోజుల కార్యక్రమాన్ని కౌన్సిలర్లతో పాటు అధికారులు విజయవంతం చేయాలని కోరారు. దీనికి పట్టణ ప్రజలు, వార్డుల ప్రజలు సహకరించాలని అన్నారు. ప్రగతి ప్రణాళికలో 10 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిసర పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, సంక్షేమం, విద్య, పిల్లల భద్రత, డ్రగ్స్ అడ్డుకట్ట, రైతు సంక్షేమం, వ్యవసాయం, మహిళలు, యువత, క్రీడలు, పర్యావరణం వంటి అంశాలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అంబేద్కర్ చౌరస్తాలో ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యాచరణ ప్రణాళికలో 10 వారాల పాటు 10 అంశాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తెలిపారు. వార్డులో ఉన్న సమస్యలను వార్డు కౌన్సిలర్ ప్రజల భాగస్వామ్యంతో పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మార్చి 6 నుండి 15 వరకు చేయాల్సిన కార్యక్రమాల గురించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చాయన్నారు. మొదటి రోజు వార్డులో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యాచరణ ప్రణాళికలో ప్రజలు, ఎన్జిఓలు, పట్టణ ప్రముఖులు భాగస్వామ్యమై పట్టణ ప్రగతికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ రవీందర్, మాజీ ఎంపీ వ్యాపార వెంకట్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రైత, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, వివి రమణ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం నుండి దాదాపు పాలకవర్గం లేకపోవడం, అధికారుల భాగస్వామ్యంతో కొంతవరకు కార్యక్రమాలు చేసినప్పటికీ వార్డులలో చెత్త చాలా కూలిపోయింది. మేము ఏదైతే పాలకవర్గం వచ్చిన వెంటనే మన పట్టణాన్ని క్లీన్ సిటీ చేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశం. దీనిలో భాగంగానే ఈ కార్యక్రమం 99 రోజుల కార్యక్రమం ప్రణాళిక తీసుకురావడం ప్రభుత్వం చాలా గొప్పగా ఆలోచన చేసి వార్డ్ వైజ్ గా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అది వార్డు క్లీనేషన్లు అయితేనేమి, తర్వాత వాటర్ సమస్యలు అయితేనేమి, మన వార్డులో ఉన్న లైట్స్ కి సంబంధించి అంటే కనీస మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్లానింగ్ చేసుకునే ఒక ముఖ్య అవకాశము కల్పించడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరం వార్డ్ వైజ్ గా ప్రజలందరూ ప్రతి ఒక్కరం భాగస్వామ్యం అయితే కనుక మనం ఈ 99 రోజుల ప్రణాళికలో మన పట్టణాన్ని చాలా చక్కగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యే విధంగా కూడా అధికారులు దీన్ని చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు. వార్డులను ఒక వార్డు అనేది కాకుండా 20 వార్డులు టోటల్ ఉస్నాబాద్ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటూ ఇచ్చిన తడి చెత్తను, పొడి చెత్తను ఏదైతే మన ఇంటి ముందు ట్రాక్టర్ కానీ ఆటో కానీ రావడంతో పాటు ఇంటి ముందు వేయద్దు చెత్తను, వచ్చినట్టునే ఆ ట్రాక్టర్ కానీ ఆటో కానీ ఇవ్వాలని మన ప్రజల్ని కోరుకుంటూ ఏదైతే క్లీన్ సిటీ ఉస్నాబాద్ గా ఉండాలనుకుంటానే ఇప్పటికే మనకు అవార్డులు రావడం జరిగింది. ఇంకా మన ఉస్నాబాద్ ను గ్రీన్ సిటీ ఉంచుకుంటే, సిటీగా ఉంచుకుంటే ఇంకెన్నో అవార్డులు కూడా మన మున్సిపాలిటీ వస్తాయి. పరిశుభ్రత పాటించాలని మన ఇంటి నుంచి మనకు మనంగా స్వచ్ఛందంగా బయటకు వచ్చి మన ఒక పారిశుద్ధ్య కార్మికులు చేస్తేనే కాదు పరిశుభ్రంగా ఉండేది. మన నుంచి కూడా మన ఇంటి నుంచి పరిశుభ్రంగా ఉన్నప్పుడు, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినప్పుడే పట్టణాభివృద్ధి సాధ్యమవుతుందని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో కూడా ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అంశాలలో మేలుగా మనకు పరిశుభ్రత కానీ, తర్వాత ఆరోగ్యం, పిల్లల సంక్షేమం, మహిళల సంక్షేమం, తర్వాత డ్రగ్స్ నిర్మూలన, విద్య, ఆరోగ్యం మొదలైనటువంటి 10 అంశాలను తీసుకొని ఆ 10 అంశాల మీద ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని దానిలో మన ప్రజాప్రతినిధులు, మన చైర్మన్ మేడం, వైస్ చైర్మన్ మేడం, తర్వాత మిగతా కౌన్సిలర్స్, ఎన్జిఓస్, యూత్ అందరి యొక్క భాగస్వామ్యంతో ఆ ప్రణాళికను విజయవంతం చేయవలసిందిగా ప్రభుత్వం నిర్దేశించడమైనది. మరి దానిలో భాగంగా మనకు ఇప్పుడు మార్చి 6 నుంచి మార్చి 15 వరకు వివిధ అంశాలు మనకు ఇవ్వడం జరిగింది. దాని తదుపరి మళ్ళీ మనకు షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. పారిశుద్ధ్యం సంబంధించి కావచ్చు, ఇంకా ఆరోగ్యం సంబంధించి కావచ్చు, ఇంకా అభివృద్ధికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇంకేమైనా ఉన్నా కూడా ప్రతి ప్రజలు అందరూ మాతో ప్రజాప్రతినిధులతో మమేకమై ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని వాటిలో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా అది మన మున్సిపల్ ఆఫీసు దృష్టికి తీసుకొచ్చి, మరియు మా కౌన్సిలర్లు కానీ, మా చైర్మన్ కానీ, మా కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చి ప్రతి సమస్యను ఏదైనా ఉంటే ముందుంచి
వాళ్ళ సమస్యలు మేము వాళ్ళని ఆ సమస్యలు తీర్చడానికి మేము ముందుంటున్నాం. మరి 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అంశాలు చాలా బాగానే ఉన్నాయి, కానీ వాటికి సంబంధించినటువంటి నిధులు కూడా చాలా చక్కగా ఉన్నాయి. నిధులకు సంబంధించి మనం ఏమాత్రం కూడా సంశయించాల్సినటువంటి అవసరం లేదు. మరి గౌరవ కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి మరి 99 రోజుల ప్రజాపాలన ప్రణాళికలకు సంబంధించి కార్యాచరణ అమలు చేయాలంటే అది నిధులతో కూడుకున్నటువంటి సమస్య. మరి ఇంతకుముందు గౌరవ కౌన్సిలర్లు చెప్పినట్టు వార్డులలో అనేక సమస్యలున్నాయి. మహిళల భద్రత, తర్వాత అమ్మాయిల భద్రత, ఆరోగ్య భద్రత, వీటికి అన్నిటికి సంబంధించి అన్ని శాఖలకు సంబంధించినటువంటి సిబ్బందిని కోఆర్డినేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ నిధుల సమస్య వచ్చినా మీ దృష్టికి తీసుకొస్తాం. వాటిని సత్వరమే పరిష్కరించడానికి మీ వంతు సహాయ సహకారాలు, జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటూ ప్రభాకర్ అన్న గారు మనకు 99 రోజుల పండుగను ఇచ్చినందుకు అందరూ వార్డు మెంబర్లతో సహా అందరూ చెత్త డబ్బ వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు అందరూ తడి చెత్త, పొడి చెత్త అని వేడివేడిగా వేసి వాళ్ళకు కొంచెం మనకు సహాయం చేస్తే వాళ్ళు కూడా మంచిగా పని చేయడానికి ముందుంటారు. పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం అతి ముఖ్యమైనది. మన ఇంటికి వచ్చే మన పారిశుద్ధ కార్మికులకు విధిగా మనం సేకరించిన ఇంట్లో ఉన్న చెత్తను తప్పకుండా వారు తెచ్చిన ఆటో రిక్షాలో మాత్రమే వేయాలి. బయట వేయకుండా ఉంటేనే మనం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచినట్టు అవుతుంది. దాని వరంగా మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా అందరూ పాటించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత మన ఇంట్లో ఉన్న పాడైన వస్తువులను కూడా వెంటనే తీసేయాలి. అవన్నీ పేరుకపోయి చెత్త అవుతుంది. అది కూడా కార్యక్రమాలు ఉంటుంది. అదేవిధంగా రోడ్లను శుభ్రపరచడము, ఇతరత్ర కార్యక్రమాలు, ముఖ్యంగా భద్రత విషయంలో కాలేజీకి పోతున్న అమ్మాయిల విషయంలో భద్రత, ఇది కూడా అంశం మన 99 ప్రణాళిక ఉంది. కాబట్టి దాని మీద కూడా మనందరము సహకరించాలి. పోలీస్ వారికి కానీ ఇతరత్ర డిపార్ట్మెంట్ సహకరించి ప్రతి అంశాన్ని కూడా మనము ఈ 99 కార్యక్రమంలో విధిగా పాల్గొని మన పరిసరాలను పరిశుభ్రపరచుకోవడం కాకుండా మన ఉస్మానాబాద్ పట్టణాన్ని క్లీన్ సిటీగా మార్చుకోవాలనేది దీని ఉద్దేశము.